హరీష్ సార్ అంటే హరీష్ సారే. సీఎం సార్ కు సురుకులు పెట్టుట్లా ఓ దిక్కు హరీష్ సారు, ఇంకో దిక్కు కేటీఆర్ సార్లను మించినోళ్ళు లేరనిపిస్తుంది వాళ్ళు పెట్టే వార్తలు చూస్తుంటాయి. అభిమానులు కొందరు హరీష్ సార్ ను వాళ్ళు పెట్టిన దుర్గామాత మండపం కాడికి పత్రికిచ్చి పిలిచారు. ఆడికొచ్చి అమ్మవారికి మొక్కులు పెట్టిన హరీష్ సార్ ని తల్లిని ఏం మొక్కిండ్రు సార్ అని అడిగితే గిట్లా అనుకొచ్చిండు. ఈ దేవి నవరాత్రులు కూడా దేనికి సంకేతం? చెడు మీద మంచి విజయానికి సంకేతం. చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకునడిపోయేదే అమ్మవారు. మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట, మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కలలోకి వెళ్ళి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని పేదల ఉసురు పోసుకోవచ్చు. వీలైతే పేదలకు మంచి చేయి, పేదలకు సహాయం చేయి. కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపం ఎవరు నిద్రపోతలేరు, గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది. నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా, అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా. అదట సంగతి. అమ్మవారిని రేవంత్ రెడ్డి సార్ కలలకు పోయి ఇప్పటికైనా ఈ పాప పనులు బంద్ చేసుకొని ఆయన అని చెప్పు తల్లి అని మొక్కిన అని చెప్పే వరకు ఆడున్నోళ్ళంతా సపోర్ట్లు కొట్టిండ్రు. మరి హరీష్ సార్ చెప్పినట్టు మాతాదేవి కళలకు పోయి సీఎం సార్ మనసు మార్చి పేదల జోలికి రాకుండా చేస్తుందో లేదో, తల్లినే ఎదిరించి అదే తొవ్వల పోతాడో చూడాలి అనుకుంటా పోయిండ్రట. ఆడికి దర్శనానికి వచ్చినా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నోళ్ళు. ఏందో ఆంధ్రాలో ఇంకో ముచ్చటం లేనట్టు అందరు లడ్డుల పంచాదులే ముంగటేసుకుంటారు కదా. తిరుమల ఎంకన్న లడ్డు తయారీలా కల్తీనై వాడినరా లేదా గద ఆధారాలతోటి బయట పెట్టుండ్రి. అంతేగాని కల్తీ అయిందని మొత్తుకుంటే ఎట్లా? జంతు కొవ్వులతోటి కలిసిన నెయ్యిని లడ్డుల వాడిర్రా లేదా గది చెప్పుండ్రి, ఆధారాలు చూయించుండ్రని సపరేట్ విచారణ కమిటీ కూడా వేసింది. లడ్డుల పంచాది నడుస్తుందని ఏడికాడ పెద్ద గుళ్ళల్లో కూడా లడ్డుల విషయాలల్లో చాలా జాగ్రత్త పడుతుండ్రు సర్కారోళ్ళు. అయితే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మేడం కూడా దుర్గా గుడికి వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డూలు ఎట్లా తయారు చేస్తుండ్రు, ఏం వాడుతుండ్రు, రుచిగానే ఉన్నాయా అని చెకింగ్ చేస్తేందుకు పోయింది. ఇక మేడం లడ్డూలు తయారు చేస్తున్న జాగను, వాడుతున్న నెయ్యిని, బూందిని అన్నిటిని చూసింది. ఇక లడ్డు టేస్ట్ ఎట్లుందో చెకింగ్ చేద్దామని ఓ పలుకు తీసుకొని నోట్ల పెట్టుకుంది. గంతేగా దానికే మహాపచారం జరిగిందని సోషల్ మీడియాలో వీడియో పెట్టి దెప్పి ఒడుస్తుండ్రు వైసీపోళ్ళు. దేవికి నైవేద్యం పెట్టకుండా లడ్డూలు తినుడు అపచారమే అని పోస్టులు పెడుతుర్రు. తయారు చేసిన ప్రతి లడ్డు అయితే అమ్మవారి దగ్గరనైతే పెట్టరు కదా, అయినట్టే కౌంటర్లకు తెచ్చి భక్తులకు అమ్ముతుంటారు. భక్తులకు అమ్మే లడ్డూనే మేడం టేస్ట్ చేసింది తప్ప అమ్మవారికి అందరికంటే ముందు పెట్టే లడ్డూలు కాదు కదా అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండ్రు. నెరీ సోషల్ మీడియా వచ్చినాక వాష్ బేసిన్ల చేపలు పట్టేటోళ్ళు బాగా మంది తయారైండ్రని గరం అవుతుండ్రు. కలెక్టర్ గా ఆమె డ్యూటీ ఆమె చేస్తే కూడా తప్పేనా అని మేడానికి బాగా మంది మద్దతు ఇస్తుండ్రు.